నాకు భయం అనేది ఉంటే కదా. లంబడోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే లంబడోళ్ళు. వాళ్ళను సంతోషపరచాలి, వాళ్ళని డ్యాన్స్ చేయాలి, జెండలు ముత్తాలి, మేము పని చేయాలి. మీకేం కావాలి? ఈ ఉద్యమాన్ని ఆపండి. మా తాత ముత్తాతలు కానీ అప్పుడు కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నాకు ఈ 10 ఏళ్లలో 152 అరెస్టులు చేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు ఒక ప్యాకేజ్ నచ్చకనా, పదవి నచ్చకనా, ఎందుకు పోలే బీఆర్ఎస్? ఎస్టీ లంబాడీలకు అంతో ఎంతో చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కండువా కప్పనికి వస్తే వద్దానా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కానీ ఇద్దరు టార్గెట్ చేసినప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదు. కానీ నేను అక్కడ రమేష్ అనే బాబు ఉన్నాడు, దాదాపు 7-8 మంది మీద అక్కడ వాళ్ళు కూడా మాలాక మనుషులే. వాళ్ళు కూడా ఏం పెద్దగా మాకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్టీకి ఇచ్చిన చరిత్ర లేదు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్లో కావచ్చు, స్థానికంగా మహబూబ్నగర్ జిల్లాలో డీసీసీకి సంబంధించి పోటీ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ కులాలను ఆసరగా చేసుకొని ఏదైతే మొన్న ఎంపీ పదవులు ఇవ్వడం కావచ్చు, ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్లు 42% రిజర్వేషన్ సంబంధించి కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహబూబ్నగర్ డీసీసీ పదవి కూడా కులాల వారీగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రస్తుతం ఎస్టీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ కురువృద్ధుడు అనుకోవచ్చు. ఈ రోజుల్లో చొక్కాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను అయితే మారుస్తున్నారు. అలా కాకుండా ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం మొదలైందో నేటికి అదే పార్టీలో ఉంటూ నిరంతరంగా గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మంత్రి కావచ్చు, ఏదైతే నారాయణపేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరూ ఆయనను టార్గెట్ చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు రావాలని చెప్పి ఎన్నో భయభ్రాంతులు కావచ్చు, ప్రలోభాలు గురి చేసిన నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ తలొగ్గకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిఖార్స్ అయిన కార్యకర్త అనొచ్చు, లీడర్ అనొచ్చు, ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ రాము నాయక్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకుందాం. గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, నేటికి ఎలా ఉంది, ఏంటిది, సో డీసీసీ రేసులో ఉన్నారా లేదా, సో వారి యొక్క మనోగతం ఏంటిదని చెప్పేసి పూర్తిగా వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగున్నాం. సో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాము నాయక్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు. అంటే నేటి యువత ఏ పార్టీలో అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీ అనేది ఏది కండువాలు మార్చినంత ఈజీ కాదు ఒకటే పార్టీలో ఉండడం అనేది. అది రాముల నాయక్ ఎట్లా సాధ్యమైంది ఒకటే పార్టీలో ఉండడం అనేది? అయితే నేను దగ్గర 93వ సంవత్సరానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. మా తాత ముత్తాతలు కానీ అప్పుడు కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండ్రు. మేము కూడా 93 నుంచి 95 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఇక్కడ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన. దాని తర్వాత ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్గా పనిచేసిన, యూత్ కాంగ్రెస్గా పనిచేసిన. ఇప్పుడు ప్రస్తుతము ఎస్టీసీఎల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మా సంఘాలలో కూడా మరి సేవా సంఘంలో కూడా పనిచేసినాము. ఇప్పుడు ప్రస్తుతము జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా పనిచేస్తున్నాము. ఈ 10 ఏళ్లలో ఈ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్లలో మేము చాలా ఇబ్బందులకు గురి అయ్యాము. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మా స్టామినాను కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా, ఎవరికి తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది, ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు 10 ఏళ్లలో దాదాపు నాకు ఈ 10 ఏళ్లలో 152 అరెస్టులు చేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ 10 ఏళ్ల పాలనలో నాయకులు, లీడర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మా పార్టీలోకి వస్తే మీకు ఒక సముచిత స్థానం కావచ్చు, ఆర్థికంగా ఆదుకుంటామని ఏమైనా చెప్పడం జరిగిందా? చాలా జరిగింది. ఇక్కడ ఎస్ఆర్ రెడ్డి కూడా ఇప్పుడు మా క్లాస్మేట్ ఎక్కువ మటుకు కోయిల్కొండ మండల్లో ఇక్కడ మల్కాపూర్ కానీ, గార్లపాడు కానీ,
వీళ్ళంతా మా క్లాస్మేట్. వాళ్ళ ద్వారా కూడా నన్ను పంపించడం జరిగింది, ఇంటికి కూడా పంపించడం జరిగింది, ఫోన్లు కూడా చేయడం జరిగింది. అంటే మా ఫ్రెండ్స్లు ఇట్లా సార్ పిలుస్తున్నాడు, ఇట్లా మీరు వస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పినా మేము పార్టీలు మారే ప్రసక్తే లేదు, ఏం చేసినా చేసేది లేదు అని చెప్పి కోయిల్కొండ మండలాన్ని నారంపేట ఇప్పుడు దగ్గర 12 కిలోమీటర్ దూరంలో ఉన్న కోయిల్కొండ మండలాన్ని ఇప్పుడు మండలం 22 కిలోమీటరు, 32 కిలోమీటర్ 35 కిలోమీటర్ నారంపేటలో కలిపేటప్పుడు ఒక ఉద్యమం చేసినాం. అప్పుడు కూడా ఎస్ఆర్ రెడ్డి చాలా ప్రయత్నం చేసిండు, మీకు ఏం కావాలి ఈ ఉద్యమాన్ని ఆపండి, నేను మీకు సముచిత స్థానం కల్పిస్తాము, మీరు మా పార్టీలకు రాండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తల ద్వారా మేము పంపిస్తే కూడా మేము ఉద్యమం ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేసి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండడానికి ఆ యొక్క ఉద్యమానికి నేను చైర్మన్గా పనిచేసాను. అంటే మీకు ఒక ప్యాకేజ్ నచ్చకనా, పదవి నచ్చకనా? ఎందుకు పదవి నచ్చక కాదు, పార్టీ నచ్చక. ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం ఉండాలి. ఎన్ని పార్టీలు మారినా కూడా అట్లే ఉంటుంది. ఒకటే ఏదైనా నమ్ముకొని ఉన్న పార్టీ ఒకటే పార్టీ. నాకు ఊహ తెలిసినంత వరకు ఎస్టీ లంబాడీలకు అంతో ఎంతో చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎక్కడ కూడా చాలా అనుభవం ఉంది మాకు. కాబట్టి ఈ పార్టీలు ఈరోజు వస్తాయి రేపు పోతాయి, మనం ఒకటే పార్టీలో ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా కొద్దిగా బాగున్నాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలు నమ్ముకొని ఉన్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మీ పైన పెట్టిన కేసులు కావచ్చు, ఏదైతే జైలు పాలు చేసి ఇవన్నీ జరిగినాయి. 6 కేసులు అయినాయి. ఈ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకునింటే రాముల్ నాయక్ పరిస్థితి ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. పార్టీ ఇప్పుడు మా స్టామినా ఉంది కాబట్టి, మా గడుసు ఉంది కాబట్టి, తాండా ప్రజలు, రాజునాయక్ తాండా ప్రజలు మొత్తం మా ఎంబడి ఉన్నారు కాబట్టి నన్ను ఏ పార్టీ వచ్చినా కూడా నన్ను కదిలించే ప్రసక్తే లేదు. మా తాండాల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. ఒక RNTWS అని చెప్పి ఒక సొసైటీ చేసుకొని తాండాల్లో అనేక సేవాభావ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ RNTW ఆ సంస్థ నుంచి వారు ఎవరైతే చనిపోతారో బీదాలు మట్టి ఖర్చు కూడా దాదాపు 10 ఏళ్ళే కదా, 10-15 ఏళ్ళే. ప్రతి ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు మట్టి ఖర్చు ఇస్తున్నారు. ఇంకోటి పిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళి వస్తారో, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు రాత్రి సాయంత్రం పూట వాళ్ళకి ట్యూషన్ కూడా చెప్పిస్తున్నారు ఫ్రీగా. వాళ్ళే నెలకు 5,000 ఇస్తారు. ట్యూషన్ చెప్పే వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఎందుకంటే మా తాండాలో స్టాండర్డ్ జనాలు ఉన్నారు, స్టాండర్డ్ నాయకులు ఉన్నారు, ఒక సముచిత స్థానం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి మేము ఏ పార్టీకి ఎవరికి ఏ నాయకుని కూడా తలొగ్గవలసిన అవసరం లేదు. సో గతంలో మంత్రి మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? మంత్రి టార్గెట్ చేయడం అని అంటే ఇప్పుడు దగ్గర మేము ప్రతి ఒక్కటి ప్రెస్ మీట్ పెడుతుండే, పార్టీకి సంబంధించింది కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కానీ, గిరిజన లంబాడులకు జరుగుతున్న అన్యాయాలపైన కానీ నేను ఒక్కనే వాయిస్ వినిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా అందరినీ అణగదొక్కిండ్రు. అందరినీ అణగదొక్కి ఇక ఈ రామ్ నాయక్ ఎవడు ఉన్నారు, వీని పట్టుకొస్తే అందరినీ మనం ఖతం చేస్తామనే ఉద్దేశం ఉండొచ్చేమో అనుకున్నా నేను. దాని తర్వాత ఓసారి తీన్మార్ మల్లన్న మీటింగ్ మేము సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా మీద అరాచకాలు చేసి ఆ లొల్లి చేసి ఏది మన దీని మీద ఆ మీటింగ్ కాకుండా జరగడం జరిగింది. అక్కడ కూడా మా మీద ఒక కేసు వేయడం జరిగింది రూరల్ పోలీస్ స్టేషన్లో. స్థానిక ఎమ్మెల్యే మంత్రి టార్గెట్ చేసినప్పుడు ఎందుకు? అయితే దీని తర్వాత ఆ మీటింగ్ సమావేశం అయిపోయిన తర్వాత దాదాపు 6 నెలల వరకు నాకు రామ్ నాయకునికి తోలుకోరాని ప్రెషర్ పెట్టిండు. ప్రెషర్ పెడితే ఎంతమంది ఎవరు చెప్పినా నా దగ్గర రాకుండ్రి, ఆయన వినడు చేయడని ఎవరు రాకుండి. బొట్టు పరమేశ్ అని ముదిరాజు, మీకు తెలిసి ఉంటాడు, ఇక్కడ ఉంటాడు ఆయన, బొట్టు పరమేశ్, ఆయన మా ఫ్రెండ్ కాబట్టి ఒక్కసారి అయితే పోతామని చెప్పి ఆయన హైదరాబాద్కు తోలుకుపోయాడు. హైదరాబాద్కు తోలుకోపోతే ఇట్లా నాయక్ మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, మళ్ళా నా మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, అది ఇది అనే మాట మాట్లాడారు. ఎందుకు చేస్తున్నారు అంటే మేము యాంటీ కాదన్నా, మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం, మీకు గవర్నమెంట్కి యాంటీ కాదు, మేము దేనికి కాదు, మా కార్యక్రమాలు ఒక టీం ఉంది రాష్ట్రంలో, ఆ టీంను బేస్ చేసుకొని మేము పనిచేస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ అది కూడా టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి పెట్టినాము అని అంటే
మీరు మా పార్టీలోకి రావాలంటే మేము పార్టీలోకి రానాను అని చెప్పిన. బరాబర్ చెప్పిరా? నానే చెప్పిన. ఏమనలే? కనీసం ఏమనలే. నాకు కండువా కప్పనికే వస్తే వద్దానా అని చెప్తాను. నేను టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పిన. ఆడికెళ్ళి వాళ్ళు 5-6 మంది వచ్చింది నా ఎంబడి. ఇంకా రాత్రి వరకు వచ్చేసినాం అక్కడికి వెళ్ళి. ఎక్కడ అంటే అంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కానీ ఇద్దరు టార్గెట్ చేసినప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదు? ఎప్పుడు భయం అనేది, నాకు భయం అనేది ఉంటే కదా, అసలు భయమే, మా రక్తంలోనే భయం లేదు. చిన్నప్పటి నుంచి కూడా మాకు భయం అనేది లేనే లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో స్థానికంగా ఎంతో మంది జైళ్ళలో పెట్టి మనం తీసుకుంటే ఇక్కడ భవానీ తాండా రమేష్ నాయక్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మహబూబ్నగర్ వదిలిపెట్టిపోయారు. అటువంటి టైంలో మరి నాకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో అని భయం. అయితే దీంట్లో ఏమైందంటే ఈ హనుమాన్ గడ్డ తాండలో ఉస్కా మాఫియాలో వాళ్ళు ఉస్కా ఫిల్టర్ చేయడానికే గుంత తోగింది. తోగితే అది దాదాపు 2-3 ఫీట్ల వరకు ఉంది. అయితే ఏం చేసిండ్రు వాళ్ళు, మళ్ళా ఇది ఎక్కువ ఉస్కా ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతోన జేసీబీతోన తీపిచ్చి బాగా లోతు, దాదాపు 5-6 ఫీట్ల లోతు చేసిండ్రు. పిల్లలు ఎప్పుడు పోయి ఆడుకునేటోళ్ళు, 2 పసిపిల్లలు పోయి అక్కడ ఆడుకుంటే 2 పిల్లలు చచ్చిపోతే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటే కలెక్టర్తో కూడా మాట్లాడినాము. అక్కడ సిరాజ్ ఖాద్రి కానీ, నేను కానీ, ఇంకా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అందరు కలిసి ఆ పిల్లలకు న్యాయం చేయాలంటే అక్కడ మా మీద 2 కేసులు, సిరాజ్ ఖాద్రి కానీ, నేను, అక్కడ రమేష్ అనే బాబు ఉన్నాడు, దాదాపు 7-8 మంది మీద అక్కడ కూడా ఒక హన్వాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు చేయడం జరిగింది. ఇప్పుడు నడుస్తుంది అది. సో న్యాయం చేయమంటే మీ పైన రివర్స్, న్యాయం చేయమంటే కేసులు చేసి. సో మరి ఇంత కష్టపడ్డారు 10 ఏళ్లలో పార్టీని బతికించుకోవడానికి, మీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసారు. మరి పార్టీ మీకు సముచిత స్థానం ఇచ్చిందంటారా? పార్టీ సముచిత స్థానం ఇవ్వడానికే సమయం ఉన్నదని చెప్పి మేము సమయాన్ని వేచి చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మేము కూడా ఇప్పుడు జిల్లా లెవెల్లో కానీ ఇప్పుడు ఎస్టీలు కూడా ఎదగాలి. మేము పార్టీలకు కోరేది, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు నేను ఒక్కటే, పార్టీలకు కాంగ్రెస్ పార్టీ, ఎస్టీ, లంబడోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే లంబడోళ్ళు గతం నుంచి ఇందిరాగాంధీ కాలం నుంచి నడుస్తుంది. కాబట్టి మొన్న కూడా దాదాపు 80% ఓట్లు కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఇక్కడ పనిచేయడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 80% ఓట్లు, ఎక్కడైతే లంబాడీల ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోలేదు. ఎక్కడైతే ఓట్లు తక్కువ అవుతాయో అక్కడ కొంతమంది ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఒక మంత్రి కూడా లంబాడీలను, ఒక మంత్రి కూడా ఇప్పుడు అధిక ఓట్లు సాధించి మరి చేసినా కూడా వాళ్ళకు సముచిత న్యాయం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు అదేవిధంగా జిల్లాలో నామినేటెడ్ పోస్టులన్నా ఇవ్వాలంటే అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈ జిల్లా పోస్టు మాకు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో జిల్లా పోస్టు మీరు కోరుకోవడంలో తప్పేం లేదు, కాకపోతే దానికి ఆర్థిక బలం కావచ్చు, పైరవీలు పెద్ద మొత్తంలో అయితే భారీ మొత్తంలో జరుగుతుంది. వీటిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు రాములు. గతంలో ఇప్పుడు మన మహాత్మా గాంధీ ఏ ఆర్థిక స్తోమతతో ముందుకు రాజకీయాలు అప్పటి రాజకీయాలు కాదు, ఆర్థిక స్తోమత సమకూర్చుకునే దాని మీద 500-600 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టినాం మేము. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు డీసీసీ రేసులో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం చెందిన పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళను తట్టుకోవాలంటే వాళ్ళు కూడా, నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా మాలాక మనుషులే, వాళ్ళు కూడా ఏం పెద్దగా మాకంటే ఇది, వాళ్ళు మానవులే, మేము మానవులం. కాకపోతే కులం ఉండొచ్చు, వేరు కొద్దిగా ఆర్థికంగా ఉండొచ్చు, కొద్ది బలంగా ఉండొచ్చు, కానీ బలహీనులు ఎదగకూడదు అనేది ఏం లేదు కదా. మనం అడిగే దాంట్లో ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము ఏ పదవులైనా ఆశించడానికి అవకాశం అయితే మనకు ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది, కాబట్టి మేము దాన్ని కావాలనేది కోరుకుంటున్నాం. సో ఎన్నేళ్ళ నుంచి అంటే స్వాతంత్రం వచ్చి ఒక 70 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా లంబాడీలు అనేది ఏది డ్యాన్స్ చేసుడు కానీ ఏదో చిన్నగా అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కడైతే వాస్తవంగా రాజకీయ నాయకుల ముందర చాలా మంది చేస్తున్నారు. ఈ మధ్యలో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది, కాబట్టి ఇప్పుడు తక్కువ అయినరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తించాలి, వాళ్ళను సంతోషపరచాలి, వాళ్ళని డ్యాన్స్ చేయాలి, జెండలు ముత్తాలి, మేము పని చేయాలంటే చాలా కష్టపడి పనిచేసినాం. ఇల్లు సంసారంలో పనిచేయకుండా పార్టీకి పనిచేసినాం. కాబట్టి వాళ్ళు గుర్తించి మాకు తప్పకుండా ఈ యొక్క పోస్టు కావాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అందుట్లో ఈ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా. సార్ మరి ఆ జిల్లాలో డీసీసీ ఆశించడం అనేది ఆశించడం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా గిరిజనులు లంబాడీలు ఎక్కువ ఉన్నారు. మొన్న దాదాపు 90% ఓట్లు వేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఈ 90% ఓట్లు వేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కూడా మాకు ఎప్పుడు కూడా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్టీకి ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి ఇప్పుడు ఎస్టీకి ఇచ్చి తన పేరు గొప్పగా చాటుకోవాలి గిరిజనుల్లో అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ డీసీసీ ఈ పదవి కోసం ఏ విధంగా మీ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? పైన పరిచయాలు కావచ్చు, స్థానికంగా ఉన్న మాకు పరిచయాలు ఉన్నంత వరకు మేమైతే మా పరిచయాలు నడుస్తుంది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. ఈ రోజు కూడా భారీ ఎత్తున ఏదైతే లంబాడ హక్కుల పోరాట సమితి సందర్భంగా మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు. తీర్మానం చేసి ఈ రోజు తీర్మానం చేశాం. మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి రేపు కానీ ఎల్లుండి కానీ డిసిసికి మేము ఒక మెమోరాండం ఇచ్చుకుంటూ డిమాండ్ చేస్తాము. ఇప్పుడు అదేవిధంగా మా కమిటీ లంబాడి హక్కుల పోరాట సమితి దాదాపు 28 సంవత్సరాలు ఈ యొక్క లంబాడి హక్కుల పోరాట సమితి. ఈ లంబాడి హక్కుల పోరాట సమితి ఫలితమే ఈరోజు తాండాల గ్రామ పంచాయతీ కావడం జరిగింది. లంబాడి పోరాట హక్కుల సమితి రాష్ట్రంలో బలంగా ఉంది కాబట్టి రాష్ట్ర నాయకులు కూడా మా కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు పదవి ఇవ్వకపోతే నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఇక వెనక్కి పోయినట్టే. ఇవ్వకపోతే దాన్ని పునరాలోచించవలసి వస్తుంది. దాని ముందే మనం అన్నికి రాదు కదా. దాని మీద ఏ కార్యాచరణ తీసుకునాలి, పార్టీ మీద తీసుకునాలా, నాయకునమ్మన తీసుకునాలా. దాని తర్వాత మా టీం మొత్తం జిల్లా మొత్తంలో దాదాపు అన్ని మండలాల టీమ్స్ ఉన్నాయి మావి. అన్ని మండలాల కాంగ్రెస్ LSPS టీమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మండలాలు అందరినీ సమీకరించి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏందనే తర్వాత మేము ఆలోచన చేస్తాం. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. ఈ పరిపాలన ప్రజాపాలన అన్న ఆ పేరుకు తగ్గట్టు నిజంగా ప్రజాపాలన ఉంది. కాకపోతే చూసేటోళ్లకు ప్రజాపాలన కనిపిస్తుంది, చూడని వాళ్ళకి కనిపించదు. అది ఇప్పుడు సాధ్యమైనంత వరకు నేను ఒకటే చెప్తా. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తంలో ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్లు గతంలో లేవు ఇటువంటివి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే మన రైతు బంధు పథకం ఉందో, రైతు బంధు పథకం గుట్టల్లో కానీ పుట్టల్లో కానీ గుట్టలకు ఇప్పుడు దాదాపు మా దగ్గర ఇక్కడ ఒక పెద్ద గట్టు ఉంది. దాదాపు 400 ఎకరాలు ఉంది. గుట్టనే 400 ఎకరాలు ఉంది. అటువంటి వాళ్ళకి ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసిన చరిత్ర మరి గత పాలకులది. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దాన్ని అదుపు చేసుకుంటూ ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే నిజమైన ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నారు, కుటుంబం కట్టుకున్నారు, అవన్నీ కూడా తీసేసి సముచిత న్యాయం చేస్తున్నారు అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్తున్నారు. 6 గ్యారంటీ ఎక్కడ అమలు అవుతుంది? దాంట్లో అవకతవకలు కొద్దిగా అటు ఇటు కావచ్చు. నీవు చేసిన దివాళీ కోరుతనానికి పూడ్చాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మొన్న 10 ఎకరాల వరకు రైతు బంధు అందరికి పడ్డది. ఇప్పుడు అందరూ ప్రజలు ఇంతకు ముందు కూడా మేము గతంలో ఛత్తీస్గఢ్ పోయినాం, వారం రోజులు టూర్ పోయినాం. అక్కడ ఒక క్వింటాల్కు 500 బోనస్ ఇస్తుండ్రి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మరి రైతులు పండించిన కష్టపడి రైతులు బోనస్ ఇచ్చుకుంటూ మళ్ళీ రైతు బంధు పడుతుంది. కాబట్టి ఇప్పుడు 2 అంకెల లాభం అవుతుంది. కాబట్టి సంతోషంగా ఉన్నారనేది మేము ఆలోచన చేస్తాం. సో ఇంకొకటి గార్లపాడు ఏదైతే మండలి చేస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది, మరి అది ఎంత మేరకు జరుగుతుంది, ఏంటిది? అది గార్లపాడు మండలిది. మేము మొన్న కూడా మేడంతో మాట్లాడినాం. ప్రపోజల్స్ అంతా ఇచ్చిండ్రంట. అయితే స్టేట్ పాలసీ కదా అది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఏర్పడుతుందో కాన్స్టిట్యున్సీ మండలాలు ఎక్కడ ఇది చేయాలనే దాని మీద చేసి తర్వాత కాన్స్టిట్యున్సీ ముందలే చేస్తారా, మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఏర్పడినాక చేస్తారా అనేది ఆల్రెడీ స్టేట్ పాలసీ అయితే ఉంది, చేయాలనేది ఉంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఫైల్ పెట్టినాం అక్కడ. అంతా అయిపోయింది. కాబట్టి స్టేట్ వాళ్ళు ఒకవేళ ఎక్కడైతే మండలాలు ఏర్పాటు చేస్తారో ఫస్ట్ గార్లపాడు మండలమే అవుతుంది. సో త్వరలో అయితే మండలం ఏర్పడబోతుంది.